Welcome to Coffee with Chunky. Dear friends, మన రోజు నైబర్స్ తోటి జీసస్ క్రైస్ట్ అన్నట్టు లవ్ తై నైబర్స్. సరే, ప్రేమించకపోయిన వాళ్ళంతా అన్నకుండా, చంపకుండా, నరకకుండా, కాల్చకుండా, వాళ్ళ కాళ్ళు చేతులు విరగొట్టకుండా బాగానే చూసుకుంటున్నారు. లవ్ తై నైబర్స్, జీసస్ క్రైస్ట్ అన్నట్టు వాళ్ళని ప్రేమించకపోయినా నరికి చంపట్లేదు. ఎందుకు? పెద్ద ఆయన చెప్పాడు లవ్ తై నైబర్స్. మా ఇంటి దగ్గర తుంపుడు పద్మ అని ఒక బజార్ది ఉండేది, వ్యభిచారిణి. ఆమె ఒక దొంగ కూడా, దొంగ, వ్యభిచారిణి, బిచ్చగత్తే. తుంపుడి పద్మ కోంటీస్. దాని తండ్రి వెంకటరత్నం అని, వాడు కూడా పెద్ద దొంగ. వాళ్ళ అమ్మ ఒక వ్యభిచారిణి. వాళ్ళ తల్లిగారి పుట్టింటి పేరు కారుమూరి, నరసాపురం, గోదావరి జిల్లా. అలా పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, మొత్తం గోదావరి. అయితే ఆ ముష్టిది, అది ఒక వ్యభిచారిణి, దొంగ, ముష్టిది. రోజు ఒక 1000 మందితో పడుకొని శ్రీ మహాలక్ష్మి లాంటి నన్ను చూసి ఏడ్చేది, పార్వతీదేవి లాంటి నా గుణం చూసి ఏడ్చేది. మా అమ్మ వాళ్ళ పుట్టింటి వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యి కుక్కలు చింపిన విస్తరులు అందరూ ఒకటైపోయి బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్స్ ఫ్లై టుగెదర్ అని వ్యభిచారిణీలు అందరూ ప్రపంచ భోగం ముందల్లారా ఏకం కండి అన్నట్టు వ్యభిచారిణీలు అందరూ ఎప్పుడు ఒకటే. వాళ్ళకి ఎంతైనా ఏడుపుంటుంది అలాంటి గొప్ప వాళ్ళని చూస్తే. పర్వతరాజపుత్రి పార్వతిని చూస్తే, శ్రీ మహాలక్ష్మి లాంటి అమ్మాయిని చూస్తే అది ఏడుస్తూ ఉండేది ఎప్పుడు. సరే, సావని అది వచ్చింది, దాన్ని పాడగట్ట అని మేము సొంత ఇల్లులోకి వచ్చేసాం. ఓన్ హౌస్ కట్టుకొని పెళ్ళి అయిపోయిన తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ వీ షిఫ్టెడ్ టు అవర్ ఓన్ హౌస్. రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పలేదని ఇంటెదురుగా ఒక ఒళ్ళముకునే బజారుది, అదే ఒక కుక్క, ఊర కుక్క, స్ట్రీట్ డాగ్, సుమిత్రలాగా ఊర కుక్క, స్ట్రీట్ డాగ్. ఆ వీధి కుక్క మళ్ళీ దానికి ఒక వీధి కుక్క, అదే ఒక వీధి కుక్క, ఇంకొక వీధి కుక్క, సంకలో కుక్క, పక్కనే కుక్క లాంటి మొగుడు, పింప్. వాడు పింప్ అనమాట. వాడి పెళ్ళానికి, కూతురికి మొగుడు కూడా, తండ్రి కూడా, పింప్ కూడా, సంరక్షకుడు, రక్షకుడు, ప్రియభక్తుడు, స్కూల్లో అమ్ముకునే విధవ. సరే, ఎలా అయితే బాగా 1000 మందితో పడుకొని ఒక కారుగా ఉన్నారు. తల్లి కూతురులు ఇద్దరు విచారం చేసి ఒళ్ళమ్ముకొని, వాళ్ళు కుక్కలే, వాళ్ళకో కుక్క. ఇక పిచ్చి కుక్కలు అన్నీ కలిసి ఇంటెదురుగా హెడేక్ అనమాట. ఒక పండగ లేదు, పాడలేదు, ఆ దరిద్ర కోళ్ళకి ఏముంటుంది వ్యభిచారిణీలకి. దే స్టార్టెడ్ హ్యారసింగ్ మీ ఫర్ మై ప్రాపర్టీ. వాళ్ళ ఇల్లు, ఆకిలి, వాళ్ళు తింటున్న తిండి, కట్టుకుంటున్న బట్టలు, వాళ్ళు అనుభవిస్తున్న లైఫ్ అంతా మా దయాభిక్ష, మా మోచేతి నీళ్లు, మేమేసిన ఎంగిలి వెతుకులు. అయినా ముష్టి వాళ్ళకి సిగ్గు లేదు, శరం లేదు, విశ్వాసం లేదు. నీకేం కావాలి అంటే, మేము వేసిన ఎంగిలి మెతుకులతో బతికేవాళ్ళు మీరు, మేము పడేసిన దయాభిక్షతో బతికేవాళ్ళు మీరు, మా మోచేతి నీళ్ళు తాగి బతికేవాళ్ళు మీరు. మీ నోరు పెగలడం ఏంటి? మీ పిల్లల శవాలు వెళ్ళి మీరందరూ బూడిదవ్వాలి, మీరందరూ నాశనమై బూడిదై, మీ పిల్లల శవాలు వెళ్ళి, మీ పిల్లల శవాలు కూడా వెళ్ళి సమూలంగా నాశనమై కూకటి వేళ్లతో మీరంతా అంతమైపోవాలి. కపరాళ్ళు అర్జెంట్లీ, ఆన్ ది స్పాట్, ఇమీడియట్లీ, యువర్ ఓన్ ట్రిక్స్. మేమేసిన ఎంగిలి మెతుకులతో బతికే బిచ్చపోళ్ళు మీరంతా. ఈరోజు ఇల్లుందంట, ఆ ఇల్లు మా డబ్బుతో కట్టారు. ఈరోజు వాళ్ళకి వాకిలి, ఇల్లు, హౌస్ ఉన్నాయంట, అవి మా డబ్బులతో, మేమేసిన దయాభిక్షతో, మా మోచేతి నీళ్లతో కట్టారు. చెప్పుతో కొట్టినరికి పోలీస్ స్టేషన్లో ఉరి తీస్తారు అందరినీ. ఎందుకంటే నేనేం చేసినా చట్టరీత్యా చేస్తాను. రెహమాన్ డెకాయిట్ కా దియా హువా మౌత్ బడే కసాయిట్. అలా అరుణా చౌదరి గారు ఏం చేసినా చట్టరీత్యా, లీగల్గా, అందంగా, మహా గ్లామరస్గా చేస్తారు. బాగా అర్థమైపోయినట్టుంది అందరికీ.